గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో మన ప్రీవియస్ క్లాస్లో ట్రేడింగ్ గురించి తెలుసుకున్నాం అనమాట. అంటే ట్రేడింగ్ ఎలా చేస్తారు అనేసి, అంటే ట్రేడింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, మెథడ్స్ ఆఫ్ ట్రేడింగ్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. అంటే ఫస్ట్ చాయిస్ ఆఫ్ బ్రోకర్, ప్లేస్మెంట్ ఆర్డర్ చేయడం, నెక్స్ట్ తర్వాత ప్లేస్మెంట్ ఆర్డర్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ చేయడం అనమాట. ఆర్డర్ని ఎగ్జిక్యూషన్ చేయడం, తర్వాత ప్రజెంటేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ నోట్స్, అట్ ఫైనలీ సెటిల్మెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనమాట. సో దాని తర్వాత మనకి ఈ యూనిట్లో లాస్ట్ టాపిక్ సెబీ రోల్ అండ్ ఆబ్జెక్టివ్, దాని యొక్క స్ట్రక్చరు, ఫంక్షన్స్ ఏంటి అనేసి అనమాట, దాని యొక్క పవర్స్. ఓకేనా. సో ద సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాజ్ అఫిషియలీ appointed as the authority for regulating the financial markets in India on 12th April 1988 అనమాట. అంటే సెబీని అఫిషియల్గా అథారిటీ ఆఫ్ రెగ్యులేటింగ్ అథారిటీ అనమాట. దేనికి రెగ్యులేటింగ్ అథారిటీ? ఫైనాన్షియల్ మార్కెట్స్కి, అంటే ఫైనాన్స్ ప్రొవైడ్ చేసే మార్కెట్స్కి రెగ్యులేటరీ అథారిటీ బాడీగా 12th April 1988లో was officially appointed. It was initially established a non-statutory body. అంటే అంతకుముందు అది నాన్ స్టాట్యుటరీ బాడీ అనమాట. అంటే స్టాట్యుటరీ అంటే కంట్రోల్ అనేది ఉండదు అనమాట. సో దట్ ఈస్ ఇట్ హ్యాడ్ నో కంట్రోల్ ఓవర్ ఎనీథింగ్, దేని మీద కంట్రోల్ అనేది ఉండదు. బట్ లేటర్ 1992 ఇక్కడ 1922 ఉంది, యాక్చువల్ 1992. సో అది నేను చేంజ్ చేశాను వర్డ్లో, మీకు పెట్టేటప్పుడు ఆ పీడిఎఫ్ పెడతాను. సో 1992 ఇట్ వాజ్ డిక్లేర్డ్ అన్ అటానమస్ బాడీ విత్ స్టాట్యుటరీ పవర్స్. అంటే వచ్చి 1992లో డిక్లేర్ చేశారనమాట అటానమస్ బాడీగా. తర్వాత దానికి స్టాట్యుటరీ పవర్స్ ఎక్కువ ఉండేలాగా చేశారనమాట, క్రియేట్ చేశారు 1992. సెబీ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రెగ్యులేటింగ్ ద సెక్యూరిటీస్ మార్కెట్ ఇన్, అంటే వచ్చి రెగ్యులేటింగ్ బాడీ దేనికి సంబంధించి, సెక్యూరిటీస్ మార్కెట్కి సంబంధించి రెగ్యులేటింగ్ బాడీ. దేర్ బై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో ద పర్పస్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సెబీ. సో వై వాజ్ సెబీ ఫార్మ్డ్? అట్ ద ఎండ్ ఆఫ్ 1970s and 1980s, capital markets were emerging as the new sensation among the individuals of India. అంటే వచ్చి 1970s 80sలో వచ్చి 1970s అండ్ 1980sలో క్యాపిటల్ మార్కెట్ వచ్చి ఎమర్జింగ్ అనమాట. అప్పుడు ఎమర్జింగ్ అవుతా ఉంది, న్యూ సెన్సేషన్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఆఫ్ ఇండియా. సో మెనీ మాల్ ప్రాక్టీసెస్, అంటే ఇక్కడ మాల్ ప్రాక్టీసెస్ అంటే దుష్ప్రవర్తన అనమాట, started taking place such as unofficial self-styled merchant brokers, అంటే అన్అఫిషియల్ యాక్టివిటీస్ జరగడం అనమాట. అన్అఫిషియల్ ప్రైవేట్ ప్లేస్మెంట్స్ జరగడం, తర్వాత రిగ్గింగ్ ఆఫ్ ప్రైజెస్, తర్వాత నాన్ అదేరెన్సీ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్. అదేరి అంటే వచ్చి ఏంటంటే దానికి కట్టుబడి అనేసి అంటాం. అంటే కంపెనీస్ యాక్ట్కి కట్టుబడి, దాని లోపల దాని అనుగుణంగా అనేసి. కానీ నాన్ అదేరెన్సీ అంటే దానికి లోబడకుండా అనేసి అర్థం అనమాట. సో అంటే మాల్ ప్రాక్టీసెస్ ఎందుకు సెబీ ఫామ్ అయింది? 1980sలో ఎమర్జింగ్గా న్యూగా ఎస్టాబ్లిష్ అయిన క్యాపిటల్ మార్కెట్స్ అప్పుడు బాగా ఎమర్జింగ్ అయినాయి అనమాట. మరి ఎందుకు సెబీ తీసుకోవాల్సి వచ్చింది అంటే మెనీ మాల్ ప్రాక్టీసెస్, దానికి అంటే మాల్ ప్రాక్టీసెస్ దుష్ప్రవర్తన దేనికి సంబంధించి అంటే, సో అన్అఫిషియల్ యాక్టివిటీస్, అన్అఫిషియల్ ప్రైవేట్ ప్లేస్మెంట్స్ చేసుకోవడం, తర్వాత రిగ్గింగ్ ఆఫ్ ప్రైజెస్ రిగ్గింగ్ చేయడం, తర్వాత నాన్ అదేరెన్సీ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ అనమాట. అండ్ వయలేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజెస్. తర్వాత వయలేషన్ అంటే అవాయిడ్ చేయడం అనమాట, దాన్ని పాటించకుండా పోవడం అనమాట. స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించకుండా పోవడం. తర్వాత డిలే ఇన్ డెలివరీ ఆఫ్ షేర్స్, తర్వాత డెలివరీ ఆఫ్ షేర్స్లో డిలే చేయడం, తర్వాత ప్రైజ్ రిగ్గింగ్ అనేది, ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ని అవాయిడ్ చేయడం, ప్రివెంట్ చేయడం కోసం సెబీ అనేది ఫామ్ అయిందనమాట. డ్యూ టు దీస్ మాల్ ప్రాక్టీసెస్, ఈ మాల్ ప్రాక్టీసెస్ కోసం పీపుల్ స్టార్టింగ్ లూజింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్. కాబట్టి పబ్లిక్ ఏమైందంటే కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయిందనమాట స్టాక్ మార్కెట్ మీద. ద గవర్నమెంట్ ఫెల్ట్ ఏ సడన్ నీడ్ టు సెట్ ఆఫ్ అథారిటీ టు రెగ్యులేట్ ద వర్కింగ్ అండ్ రెడ్యూస్ దీస్ మాల్ ప్రాక్టీసెస్. అంటే గవర్నమెంట్ సడన్గా ఒక డెసిషన్ ఫీల్ అయిందనమాట, ఈ డెసిషన్ తీసుకోవాలి, నీడ్ టు సెటప్ అన్ అథారిటీ రెగ్యులేటింగ్ బాడీ ఒకటి మనం ఎస్టాబ్లిష్ చేసి వర్కింగ్ అండ్ రెడ్యూస్ ది స్మాల్ ప్రాక్టీసెస్, ఆ మాల్ ప్రాక్టీసెస్ అని రెడ్యూస్ చేయాలి అనే దానికోసం
ఒక అథారిటీ అండ్ రెగ్యులేటరీ బాడీని ఎస్టాబ్లిష్ చేయాలనుకుందన్నమాట. యాజ్ ఎ రిజల్ట్ ద గవర్నమెంట్ కేమ్ అప్ విత్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెబీ. కాబట్టి యాజ్ ఎ రిజల్ట్ అనమాట. సో ఈ విధంగా ఫీల్ అయిన తర్వాత గవర్నమెంట్ కేమ్ అప్ విత్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెబీ అనమాట. సెబీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో రోల్ ఆఫ్ సెబీ. సెబీ యాక్ట్ యాజ్ వాచ్ డాగ్ ఫర్ ఆల్ ద క్యాపిటల్ మార్కెట్ పార్టిసిపెంట్స్ అండ్ ఇట్స్ మెయిన్ పర్పస్ ఈజ్ టు ప్రొవైడ్ సచ్ అన్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద ఫైనాన్షియల్ మార్కెట్ enthusiasts that facilitate efficient and smooth working of the securities market. అంటే క్యాపిటల్ మార్కెట్ పార్టిసిపెంట్స్లో మెయిన్ అంటే ఏంటి, దాన్ని సెబీ అనేది వాచ్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా మెయిన్ పర్పస్ ఏంటంటే టు ప్రొవైడ్ ద సచ్ ఎన్విరాన్మెంట్, అలాంటి ఎన్విరాన్మెంట్ని ఫైనాన్షియల్ మార్కెట్స్లో ప్రొవైడ్ చేయడము. తర్వాత ఫెసిలిటేట్ ద ఎఫిషియంట్ అండ్ స్మూత్ వర్కింగ్ ఆఫ్ ది సెక్యూరిటీస్ మార్కెట్ అనమాట. దీని యొక్క మెయిన్ రోల్ వచ్చి సో ఫైనాన్షియల్ మార్కెట్లో సెక్యూరిటీస్ని సేల్ చేయాలి, బయింగ్ సెల్లింగ్ అండ్ ప్రాసెస్ పర్ఫెక్ట్గా స్మూత్గా ఎఫిషియెంట్గా జరగాలి అనే దానికోసం అలాంటి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయడమే సెబీ యొక్క మెయిన్ రోల్ అనమాట. టు మేక్ దిస్ హ్యాపెన్ ఇట్ ఎన్ష్యూర్స్ ద 3 మెయిన్ పార్టిసిపెంట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. సో ఇది జరగాలంటే అంటే క్లియర్ ఎన్విరాన్మెంట్ బాగుండాలి, ఫైనాన్షియల్ మార్కెట్ ఎన్విరాన్మెంట్ బాగుండాలి, ఎఫిషియంట్ అండ్ స్మూత్ రన్నింగ్ ఆఫ్ ద సెక్యూరిటీస్ మార్కెట్ వర్కింగ్ అనేది స్మూత్గా ఉండాలి అనుకుంటే మెయిన్గా 3 పార్టిసిపెంట్స్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్లో దాన్ని టేకన్ కేర్ ఆఫ్ చేసుకుంటే ఇవన్నీ స్మూత్గా జరుగుతాయి. ఆ 3 ఏంటంటే ఇష్యూయర్స్ ఆఫ్ సెక్యూరిటీస్, సెకండ్ వన్ ఇన్వెస్టర్, థర్డ్ వన్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్. అంటే ఇష్యూయర్స్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ ఫస్ట్ వన్ అనమాట, నెక్స్ట్ ఇన్వెస్టర్ అండ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్. సో ఇష్యూయర్ ఆఫ్ సెక్యూరిటీస్ అంటే ఎవరైతే సెక్యూరిటీస్ని ఇష్యూ చేస్తారో మార్కెట్లో వాళ్ళకి షేర్ క్యాపిటల్ వాళ్ళకి ఫండ్స్ నీడెడ్, రిసోర్సెస్ అవైలబుల్, వాళ్ళకి రిసోర్సెస్ కావాలనుకున్నప్పుడు దే హ్యావ్ టు ఇష్యూ ద సెక్యూరిటీస్ ఇన్ ద షేర్ మార్కెట్ అంటే ఫైనాన్షియల్ మార్కెట్లో ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ సెక్యూరిటీస్. దీస్ ఆర్ ఎంటిటీస్ ఇన్ ద corporate field that rise of funds from various sources in the market. SEBI makes sure that they get healthy and transparent environment for their needs. అంటే ఇక్కడ వచ్చి కార్పొరేట్ ఫీల్డ్లో వచ్చి దే రైజ్ ద ఫండ్స్ అనమాట. వాళ్ళకి ఫండ్స్ రైజ్ చేసుకోవడం కోసం వేరియస్ సోర్సెస్ ఇన్ ద స్టాక్ మార్కెట్. SEBI makes sure that they get a healthy and a transparent environment for their needs. కాబట్టి సెబీ ఏం చేస్తుంది, వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ నీడెడ్ ఏ రిసోర్సెస్ అయితే కావాలనో దాన్ని హెల్తీ అండ్ ట్రాన్స్పరెంట్ ఎన్విరాన్మెంట్లో ప్రొవైడ్ చేయడానికి కృషి చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇన్వెస్టర్స్ ఆర్ వన్స్ హూ కీప్ ద మార్కెట్ యాక్టివ్. అంటే ఇన్వెస్టర్స్ అసలు షేర్స్ ఏమో ఇష్యూ చేస్తున్నాం, మరి ఇన్వెస్టర్ రాకపోతే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి, ఈ షేర్స్లో ఈ టైప్ ఆఫ్ సెక్యూరిటీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెక్యూరిటీస్లో మనం ఇన్వెస్ట్ చేయాలనే ఒక ఐడియా లేకపోతే ఆ మార్కెట్ అనేది యాక్టివ్గా ఉండదన్నమాట. కాబట్టి ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు కంపల్సరీగా ఎంగేజ్ అయి ఉండాలి. సో ఇన్వెస్టర్స్ ఆర్ ద ones who keep the market active. SEBI is responsible for maintaining an environment that is free from malpractices. So SEBI యొక్క మెయిన్ రెస్పాన్సిబుల్ ఏంటంటే ఎలాంటి దుష్ప్రవర్తన జరగకుండా అలాంటి ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేయడమే సెబీ యొక్క మెయిన్ రెస్పాన్సిబుల్. టు రీస్టోర్ అండ్ కాన్ఫిడెన్స్ అనమాట. కాన్ఫిడెన్స్ ఆఫ్ జనరల్ పబ్లిక్ హూ ఇన్వెస్ట్ దేర్ హ్యాండ్ ఎర్న్డ్ మనీ ఇన్ ద మార్కెట్స్. అంటే ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ని రెడ్యూస్ చేసి వాళ్ళకి అలాంటి ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేయడం సెబీ యొక్క మెయిన్ రెస్పాన్సిబుల్ అయితే, అంతేకాకుండా వాళ్ళలో రీస్టోర్ అంటే పబ్లిక్ ఇన్వెస్టర్స్లో ఏంటి ఆ కాన్ఫిడెన్స్ అనేది జనరేట్ చేయాలన్నమాట. కాన్ఫిడెన్స్ ద జనరల్ పబ్లిక్ హూ ఇన్వెస్ట్, వాళ్ళు కష్టపడి సంపాదించిన మనీని ఎవరైతే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ని పెంచాలన్నమాట. అది ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్. దీస్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ ఈస్ నథింగ్ బట్ హూ ఆర్ ద పీపుల్ హూ యాక్ట్ యాజ్ ఏ మిడిల్ మ్యాన్. ఎవరైతే ఇష్యూవర్స్కి అండ్ ఇన్వెస్టర్స్కి మధ్యలో ఉంటారో వాళ్ళని మిడిల్ మ్యాన్ అంటాం అనమాట. ఆ మిడిల్ వాళ్ళని ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ అని అంటాం. దే మేక్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ స్మూత్ అండ్ సేఫ్. సో వాళ్ళు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ని ఎగ్జిక్యూషన్ చేస్తారనమాట విత్ స్మూత్ అండ్ సేఫ్. సో దీస్ ఆర్ ద
రోల్ ఆఫ్ సెబీ అనమాట. అండ్ రోల్ మెయిన్. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ సెబీ. సెబీ ప్రైమరీ హ్యాస్ ద 3 ఫంక్షన్స్. సెబీ ప్రైమరీగా 3 ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ చేసింది. సో ఫస్ట్ వన్ ప్రొటెక్టివ్ ఫంక్షన్, నెక్స్ట్ రెగ్యులేటరీ ఫంక్షన్, థర్డ్ వన్ డెవలప్మెంట్ ఫంక్షన్. సో ప్రొటెక్టివ్ ఫంక్షన్, as the name suggests, these functions are performed by the SEBI to protect the interest of investors అనమాట, అండ్ అదర్ ఫైనాన్షియల్ పార్టిసిపెంట్స్. అంటే మెయిన్ ప్రొటెక్టివ్ ఫంక్షన్కి వచ్చి ఏంటంటే ఈ ఫంక్షన్ ద్వారా వాళ్ళు ఏంటి పర్ఫార్మెన్స్ ప్రొటెక్ట్ మెయిన్గా టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అనమాట. ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడము అంటే అంతేగా ఇన్వెస్టర్సే కాకుండా అదర్ ఫైనాన్షియల్ పార్టిసిపెంట్స్ యొక్క వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం అనమాట. సో ఆ ప్రొటెక్టివ్ ఫంక్షన్స్ ఎలాగంటే ఇట్ ఇన్క్లూడ్స్ చెకింగ్ ప్రైస్ రిగ్గింగ్. సో ప్రైస్ రిగ్గింగ్ ఏమైనా జరుగుతుందని చెక్ చేసిన తర్వాత ప్రివెంట్ ఇన్సైడర్ ట్రేడింగ్. సో ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే వచ్చి అంతర్గత వ్యాపారం అనేసి అర్థం లోపల. అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ కార్పొరేట్ స్టాక్ బాడీ బై కార్పొరేట్ ఆఫీసర్. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటాం. అదర్ ఇన్సైడర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ హ్యాస్ నాట్ బీన్ మేడ్ పబ్లిక్ అనమాట. అండ్ ఈజ్ సపోజ్ టు కాన్ఫిడెన్షియలీ రిమైన్ కాన్ఫిడెన్షియల్. అంటే ఇదేంటి, ఇది ఆ ఇష్యూర్ అనేది ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ ప్రొవైడ్ ఫర్ ద పబ్లిక్ అనమాట. ఆ విధంగా పబ్లిక్ లేకుండా ఇన్సైడర్ లోపలగా ట్రేడింగ్ జరగడం అంతర్గత వ్యాపారం ఉంటుంది. దాన్ని ప్రివెన్షన్ చేయడము మెయిన్ ప్రొటెక్టివ్ ఫంక్షన్స్లో సెబీ యొక్క మెయిన్ ఫంక్షన్. ప్రివెంట్ ఇన్సైడర్ ట్రేడింగ్. తర్వాత ప్రమోట్ ఫెయిర్ ప్రాక్టీసెస్. సో ఫెయిర్ నిజాయితీగా ఖచ్చితత్వంగా ప్రాక్టీసెస్ జరిగేలాగా ప్రమోట్ చేస్తుంది. తర్వాత క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ఇన్వెస్టర్స్. సో ఇన్వెస్టర్స్ మధ్యలో అవేర్నెస్ అనేదాన్ని క్రియేట్ చేస్తుంది. ప్రొహిబిట్ ఫ్రాడులెంట్ అండ్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అనమాట. అంటే ప్రొహిబిట్ నిరోధిస్తుంది. ఫ్రాడ్ అలాంటివి అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఏమైనా జరుగుతూ ఉంటే అలాంటి దాన్ని ప్రొహిబిషన్ నిరోధిస్తుంది అనమాట. నెక్స్ట్ రెగ్యులేటరీ ఫంక్షన్స్. సో రెగ్యులేటరీ ఫంక్షన్స్, these functions are basically performed to keep a check on the functioning of the business in the financial markets. These functions are performed by the basically so for regulating the functioning of business in financial markets. సో ఈ రెగ్యులేటరీ ఫంక్షన్స్ అనేవి ఫైనాన్షియల్ మార్కెట్స్లో జరుగుతుందన్నమాట. అంటే ఏం చేస్తుంది ఇది, డిజైనింగ్ గైడ్ లైన్స్ అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ద ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ అండ్ కార్పొరేట్ మనం చెప్పాం. సో ట్రాన్సాక్షన్ జరగాలనుకుంటే బ్రోకర్ కోడ్ ఆఫ్ ప్రొసీజర్ అనేది ఉంటుంది, అది ప్రాపర్గా కండక్ట్ చేయాలనేసి మనం లిస్టింగ్ అప్లికేషన్స్లో చెప్పాం. సో ఫస్ట్ గైడ్ లైన్స్ డిజైన్ చేస్తుంది అనమాట ఫర్ దేనికి, ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ అండ్ అదర్ కార్పొరేట్స్ మెయిన్ వాళ్ళ యొక్క ఫంక్షనింగ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రాపర్ ఫంక్షనింగ్ జరిగేలాగా గైడ్ లైన్స్ డిజైన్ చేస్తుంది అనమాట. డిజైనింగ్ గైడ్ లైన్స్ అండ్ కోడ్ కండక్ట్ ఫర్ ద ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ అండ్ కార్పొరేట్. నెక్స్ట్ వన్ వచ్చి రెగ్యులేషన్ ఆఫ్ టేక్ ఓవర్ ఆఫ్ కంపెనీస్. సో టేక్ ఓవర్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించి రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తుంది. నెక్స్ట్ కండక్టింగ్ ఎంక్వైరీస్ అండ్ ఆడిట్ ఆఫ్ ఎక్స్చేంజెస్. సో ఎంక్వైరీ చేస్తుంది అనమాట అప్పుడప్పుడు. తర్వాత ఆడిట్ ఆఫ్ ఎక్స్చేంజెస్ యొక్క ఆడిట్ని చెక్ చేస్తుంది. రిజిస్ట్రేషన్ ఆఫ్ బ్రోకర్స్, సబ్ బ్రోకర్స్, మర్చెంట్ బ్రోకర్స్ అనమాట. సో మనం ఇంతకు ముందే చెప్పాం. సో ఎనీ ఇండివిజువల్ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద స్టాక్ మార్కెట్ అనమాట వితౌట్ రిజిస్ట్రేషన్. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకుంటారు, బ్రోకర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఆ రిజిస్ట్రేషన్ ఆఫ్ బ్రోకర్స్, సబ్ బ్రోకర్స్, మర్చెంట్ బ్రోకర్స్ ఎక్సెట్రా ఏది రెగ్యులేటింగ్ చేస్తుందంటే సెబీ అన్నమాట. నెక్స్ట్ లేవింగ్ ఆఫ్ ఫీజెస్ కలెక్ట్ చేయడం. తర్వాత పర్ఫార్మింగ్ అండ్ ఎక్సర్సైజింగ్ పవర్స్. సో దానికి ఉన్న పవర్స్ని అది పర్ఫార్మింగ్ చేయడం జరుగుతుంది. రిజిస్టర్ అండ్ రెగ్యులేట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. అంతే క్రెడిట్ రేటింగ్ సంబంధించిన ఏజెన్సీస్ని కూడా రిజిస్టర్ చేయడం, తర్వాత రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది రెగ్యులేటింగ్ ఫంక్షన్స్. నెక్స్ట్ వన్ డెవలప్మెంట్ ఫంక్షన్స్. సెబీ పర్ఫార్మ్స్ సర్టెన్ డెవలప్మెంట్ ఫంక్షన్స్ ఆల్సో దట్ ఇన్క్లూడ్ బట్ దే ఆర్ నాట్ లిమిటెడ్ టు. ఇది
లిమిటెడ్ కాదనమాట. ఫంక్షన్స్ని పర్ఫామ్ చేసింది అట్ ఈజ్ లిమిటెడ్ అనేసి లేదు. సో ఫస్ట్ వన్ వచ్చి ఇంపార్టింగ్ ట్రైనింగ్ టు ఇంటర్మీడియరీస్. సో మనం ఇంతకుముందే చెప్పాము, ఇంటర్మీడియట్స్ ఈజ్ మిడిల్ మ్యాన్ బిట్వీన్ ద ఇష్యూవర్స్ అండ్ ఇన్వెస్టర్స్ అనమాట. వాళ్ళకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ప్రమోషన్ ఆఫ్ ట్రేడింగ్ అండ్ రిడక్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ అనమాట. రిడక్షన్ ఆఫ్ అంటే వచ్చి ఇక్కడ ఏంటి, మాల్ ప్రాక్టీసెస్ అంటే ఇంతకుముందే చెప్పాము, అలాంటి దాన్ని రిడక్షన్ చేయడము, ట్రేడింగ్ని ప్రమోట్ చేయడం అనమాట. నెక్స్ట్ క్యారీ అవుట్ రీసెర్చ్ వర్క్. సో రీసెర్చ్ వర్క్ ఇంతకుముందే చెప్పాము మనము, లిస్టింగ్ అయిపోయిన తర్వాత సెబీ ఫంక్షన్లు అంటే రీసెర్చ్ వర్క్ అనేది జరుగుతుంది అనమాట. ఇంకా ఏమైనా సఫిషియెంట్గా ఏదైనా తీసుకోవాల్సి ఉందా అనే దానికోసం రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే సర్టన్ రూల్స్ ఎంక్వైరీ చేసి తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయడం అనమాట. అంటే పాలసీస్ ఫ్రేమ్ చేస్తే ఏం చేయాలి, ఫస్ట్ దాన్ని రివ్యూ చేయాలి, అయిన తర్వాత న్యూ గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయాలి కదా. అదే విధంగానే రీసెర్చ్ అప్పుడు దాన్ని న్యూ గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయాలంటే ఏంటి, ఆటోమేటిక్గా రీసెర్చ్ వర్క్ అనేది జరగాలన్నమాట. సో క్యారీ అవుట్ రీసెర్చ్ వర్క్. నెక్స్ట్ వన్ ఎంకరేజింగ్ సెల్ఫ్ రెగ్యులేటింగ్ ఆర్గనైజేషన్స్ అనమాట. సో సెల్ఫ్ రెగ్యులేటింగ్ ఆర్గనైజేషన్స్ కూడా ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా బయింగ్ సెల్లింగ్ మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఏఎంసీ త్రూ ది ఏ బ్రోకర్. ఇక్కడ ఏఎంసీ ఈజ్ నథింగ్ బట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనమాట. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటే ఏం లేదు నాన్న. సో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈజ్ అదొక కంపెనీ. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే ఇప్పుడు సిమిలర్గా మ్యూచువల్ ఫండ్స్ లాగానే అంటే వచ్చి ఏంటి, ఇన్వెస్టర్స్ దగ్గరలో నుంచి బల్క్ అమౌంట్స్ ఒక్కోసారి వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని ఆ అమౌంట్ని షేర్ మార్కెట్లో కావచ్చు, లేకపోతే అదర్ డిఫరెంట్ కంపెనీస్, కార్పొరేషన్స్, లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనమాట. అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో ఆ విధంగా బయింగ్ అండ్ సెల్లింగ్ మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఏఎంసీ త్రూ ఏ బ్రోకర్ అనమాట. అంటే అసెట్ మేనేజ్మెంట్లో బ్రోకర్ ద్వారా డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో బయింగ్ సెల్లింగ్ అనేది కూడా జరగచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెబీ. సో సెబీ హ్యాస్ ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్. సెబీ యొక్క ఆబ్జెక్టివ్స్ మెయిన్ ఏంటంటే 3 ఫంక్షన్స్. సో ప్రొటెక్షన్ ఆఫ్ మెయిన్, మనం ఇంతకుముందే చెప్పాం, మెయిన్ ఫంక్షన్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ క్యాపిటల్ మార్కెట్ ఏదైనా కానీ మెయిన్ దాని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అనమాట. సో protection to investors. The primary object of SEBI is to protect the interest of people in the stock market and provide a healthy environment for them. సో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ హెల్తీ ఎన్విరాన్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. ఎవరికి, ఇన్వెస్టర్స్కి. నెక్స్ట్ వన్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్. ఇంతకుముందే చెప్పాం, అసలు మెయిన్ సెబీ ఏర్పడడానికి కారణమే ఏంటంటే ఆ మాల్ ప్రాక్టీసెస్ని రెడ్యూస్ చేయడం కోసం. సో దిస్ వాజ్ ద రీజన్ వై సెబీ వాజ్ ఫార్మ్డ్. సో దీనికోసమే సెబీ అనేది ఫామ్ అయ్యిందనమాట. అమాంగ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ప్రివెంటింగ్ మాల్ ప్రాక్టీసెస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. సో మెయిన్ ఆబ్జెక్టివ్స్లో ప్రివెంటింగ్ మాల్ ప్రాక్టీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే దాని యొక్క మెయిన్ మోటివే అదే కదా. సెబీ ఎందుకు ఫామ్ అయిందంటే ఈ మాల్ ప్రాక్టీసెస్ని రిడ్యూస్ చేయడం కోసమే సెబీ ఫామ్ అయింది. సో ఫెయిర్ అండ్ ప్రాపర్ ఫంక్షనింగ్ అనమాట. సో ప్రతి ఒక్కటి ఖచ్చితత్వంగా, ఫెయిర్గా, నిజాయితీగా ఉంటుంది. అంతేకాకుండా స్మూత్ ఫంక్షనింగ్ అనేది ఉంటుంది అనమాట. సెబీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆర్డర్లీ ఫంక్షనింగ్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్స్ and keeps a close check over the activities of the financial intermediaries such as brokers, sub-brokers, etc. So financial intermediaries ఎవరు, బ్రోకర్స్ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అంతా స్మూత్గా ఆర్డర్లీ ఫంక్షనింగ్ అనమాట. క్యాపిటల్ మార్కెట్లో థరోలీ చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసి ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా పేర్గా ఉందా అనేసి చూడడము జరుగుతుంది. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఆఫ్ సెబీ. అసలు సెబీ ఎలా వర్క్ అవుతుంది అంటే సెబీ ఎలా ఫంక్షనింగ్ జరుగుతుంది, ఎంతమంది ఉంటారు అనేసి అనమాట. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ద సెబీ బోర్డ్ కన్సిస్ట్ ఆఫ్, సెక్యూరిటీ సెక్షన్ బోర్డు కన్సిస్ట్ ఆఫ్ ఎంతమంది అంటే టోటల్గా 9 మెంబర్స్ అనమాట. 9 మెంబర్స్ ఉంటారనమాట స్ట్రక్చరు. సో 1 చైర్మన్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మెయిన్ ఒక చైర్మన్ని అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైర్మన్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. తర్వాత 2 members who are ఆఫీసర్స్ ఫ్రమ్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. సో యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి 2 members హూ ఆర్ అంటే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్కి సంబంధించిన 2 వ్యక్తుల్ని, 2 మెంబర్స్ని
సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 1 మెంబర్ ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ దగ్గర నుంచి 1 మెంబర్ అనమాట. సో ఇక్కడికి 4, రిమైనింగ్ 5 మెంబర్స్ అపాయింటెడ్ బై ద యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. ఇది ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఆఫ్ సెబీ. నెక్స్ట్ లాస్ట్ పవర్స్ ఆఫ్ సెబీ. ఎలాంటి పవర్స్ ఉన్నాయి సెక్యూరిటీ సెబీకి అనేసి. వెన్ ఇట్ కమ్స్ టు స్టాక్ ఎక్స్చేంజెస్, సెబీ హ్యాస్ ద పవర్ టు రెగ్యులేట్ అండ్ అప్రూవ్ ఎనీ లాస్ రిలేటెడ్ టు ఫంక్షన్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్. అంటే సెబీ వచ్చి ఏంటంటే దానికి ఉన్న పవర్ ఏంటంటే రెగ్యులేటరీ బాడీ, అంతేకాకుండా అప్రూవ్ ఎనీ లాస్ రిలేటెడ్ టు ద అంటే స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించిన ఫంక్షన్స్కి సంబంధించి ఎనీ లాస్ ఏదైనా ఉంటే దాన్ని రెగ్యులేట్ చేయడం, అప్రూవ్ చేయడము సెబీ యొక్క పవర్ అనమాట. నెక్స్ట్ వన్, సెకండ్ పాయింట్, ఇట్ హ్యాస్ ద పవర్స్ టు యాక్సెస్ ది బుక్స్ ఆఫ్ రికార్డ్స్ అండ్ అకౌంట్స్ ఫర్ ది all the stock exchanges, and it can arrange for periodically checks and returns into the working of the stock exchanges. యాక్సెస్ బుక్స్ ఆఫ్ రికార్డ్ మనం చెప్పాం. సో ప్లేస్మెంట్ ఆర్డర్ చేసిన తర్వాత సో ఫస్ట్ రఫ్ బుక్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. తర్వాత దాన్ని ఆర్డర్ బుక్లో మనం డిఫరెంట్ టైప్స్ నేను చెప్పుకున్నాం అనమాట. కచ్చా బుక్, తర్వాత సోడా బ్లాక్ బుక్స్, తర్వాత కన్ఫర్మేషన్ మెమోస్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్లో ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఆ బుక్స్లో అంతా ఎంటర్ చేసిన తర్వాత అన్నీ చెక్ చేసి ఓకే చేసిన తర్వాత మనం వాళ్ళకి కాంట్రాక్ట్ నోట్ అది పంపించాలన్నమాట. ఆ కాంట్రాక్ట్ నోట్ బిట్వీన్ ద ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద సెల్లర్ అండ్ బయ్యర్ అనమాట. సో వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరూ సైన్ చేసిన ఫామ్ ఉంటుంది. దాన్ని బయ్యర్ తర్వాత తీసుకొని తన యొక్క డీటెయిల్స్ని ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్గా సెటిల్మెంట్ అనేది టేకన్ అప్ అవుతుంది. కాబట్టి సెటిల్మెంట్ టేకన్ అప్ అంటే ఈ రికార్డ్స్ అనేవి ప్రాపర్గా ఉందా స్టాక్ ఎక్స్చేంజ్లో పీరియాడికల్లీ చెక్ చేస్తుంది అనమాట. పీరియాడికల్గా చెక్ చేసి రిటర్న్స్ ఏమన్నా ఉన్నాయా, తర్వాత అంటే అది ప్రాపర్గా స్టాక్ ఎక్స్చేంజ్ వర్కౌట్ అవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ఇట్ కెన్ ఆల్సో కండక్ట్ హియరింగ్స్ అండ్ ఫాస్ట్ జడ్జ్మెంట్స్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ మాల్ ప్రాక్టీసెస్ డిటెక్టెడ్ ఆన్ ది స్టాక్ ఎక్స్చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో ఎలాంటి కొన్ని ప్రైజెస్ రిగ్గింగ్ కావచ్చు, లేకపోతే అన్అఫిషియల్ యాక్టివిటీస్ కానీ ఇలాంటి డిఫరెంట్, లేకపోతే అవాయిడ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్డ్ బై ద సెబీ. అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైనా అవాయిడ్ జరిగాయి, ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ జరిగినప్పుడు సో దాన్ని హియరింగ్ చేస్తుంది అనమాట. దాన్ని వాదించి తర్వాత జడ్జిమెంట్ పాస్ చేయడం అనేది సెబీ చేస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు ట్రీట్మెంట్ ఆఫ్ కంపెనీస్, ఇట్ హ్యాస్ పవర్ టు గెట్ కంపెనీస్ లిస్టెడ్ అండ్ డీలిస్టెడ్ ఫ్రమ్ ఎనీ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ద కంపెనీ. అంటే వచ్చి ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందే చెప్పాం, మాల్ ప్రాక్టీసెస్ ఇలా ఏమన్నా ఉన్నాయి అన్నప్పుడు సో స్టాక్ ఎక్స్చేంజ్కి, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి మెయిన్ పవర్ ఏంటంటే ఇలాంటి ప్రాక్టీసెస్ ఏదైనా ఉన్నాయి దాన్ని ఫైండ్ అవుట్ చేసిందంటే వెంటనే కంపెనీని డీలిస్టెడ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే డీలిస్టింగ్ అనేది స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి సెబీ యొక్క ఒక పవర్ అనమాట. అంటే వెంటనే లిస్టింగ్ చేసిన దాన్ని డీలిస్ట్ చేయడం కూడా, అంటే మాల్ ప్రాక్టీస్ ఏదైనా ప్రూవ్ అయినాయి అంటే వెంటనే డీలిస్టింగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇట్ హ్యాస్ ద power to completely regulate all aspects of insider trading and announce penalties and expulsions of companies catch doing some unethical. ఇంతకు ముందే చెప్పాం మనము దాని యొక్క రోల్ ఫంక్షన్స్లో. సో లివింగ్ ట్యాక్సెస్ అనమాట. ట్యాక్సెస్ అనేది కలెక్ట్ చేస్తుంది అనేసి. ఎందుకు ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తుందంటే సో అన్ఎథికల్గా ఏదన్నా సంథింగ్ జరిగినప్పుడు కంపెనీస్, తర్వాత పెనాల్టీస్, ఇలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిన తర్వాత పెనాల్టీస్ ఇలాంటివి వేయడం అనేది జరుగుతుంది. ఇట్ కెన్ ఆల్సో మేక్ కంపెనీస్ list their shares in more than one stock exchange if they see that it will be beneficial to investors. మనం ఇంతకుముందే చెప్పాము, ఒక కంపెనీ ఒకటి కంటే ఎక్కువ మన స్టాక్ ఎక్స్చేంజెస్లో రికగ్నైజ్ చేసుకోవడం అంటే ఏంటి, దానికి ఫ్రేమింగ్ అనేది పెరుగుతుంది అనమాట. ఇట్ విల్ ఇంక్రీజ్ గుడ్ విల్ అనమాట. గుడ్ విల్ ఇంక్రీజ్ అవుతుంది ఆ కంపెనీకి అనుకున్నప్పుడు. సో అది కూడా చెక్ చేస్తుంది అనమాట. ఒక కంపెనీ మోర్ దెన్ వన్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇది ఇన్వెస్టర్స్కి బెనిఫిషియలా అని కూడా చెక్ చేసే పవర్ కూడా ఉంటుందన్నమాట. కమింగ్ టు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్. సో ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ విలో అంటే మనం ఇంతకుముందే చెప్పాం, మెయిన్ యొక్క సెబీ కానీ ఏదైనా కూడా కానీ రెగ్యులేటింగ్ బాడీ ఏదైనా కానీ దానికి మెయిన్ ఫంక్షనింగ్ ఏంటంటే టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్ అనమాట. సో ఇన్వెస్టర్ ప్రొటెక్షన్, సెబీ హ్యాస్ ద పవర్ టు డ్రాఫ్ట్ లీగల్ రూల్స్ టు ఎన్ష్యూర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ది జనరల్ పబ్లిక్. సో
అలా ఇన్వెస్టర్ని ప్రొటెక్షన్ చేయాలనుకున్నప్పుడు ఎనీ కొత్తగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఫ్రేమ్ చేయాలి, పాలసీస్ ఫ్రేమ్ చేసి దాన్ని అంటే టు ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇన్వెస్టర్ చేయాలి అన్నప్పుడు ఏమవుతుంది, దానికి సంబంధించిన డెసిషన్ తీసుకునే పవర్ కూడా సెబీకి ఉంటుందన్నమాట. ఇట్ ఆల్సో హ్యాస్ ద పవర్ టు రెగ్యులేట్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ బ్రోకర్స్ అండ్ అదర్ మిడిల్ మ్యాన్ హూ విల్ డీల్ విత్ ఇన్వెస్టర్స్ ఇన్ ది మార్కెట్. అంటే ఇప్పుడు ఇంతకుముందే చెప్పాం. సో రిజిస్ట్రేషన్ ఆఫ్ బ్రోకర్స్ మనం చెప్పాం, రిజిస్ట్రేషన్ ఆఫ్ బ్రోకర్స్, మిడిల్ మ్యాన్స్, ఇంటర్మీడియట్స్, వాళ్ళకి సంబంధించిన రెగ్యులేషన్స్ ఏమైనా కొత్తగా ఏమైనా రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయాలనుకున్నా కూడా ఆ పవర్ కూడా సెబీకి ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట. సో మనము ఏం చెప్పుకున్నాం, దాని యొక్క ఎందుకు సెబీ ఫామ్ అయింది 1970s 1980s. సో ఫస్ట్ 1988 ఏప్రిల్ 12th ఫ్రేమ్ అయింది, కానీ ఎఫెక్టివ్గా 1992 నుంచి ఉందన్నమాట. ఎందుకంటే అంతకుముందు అది స్టాట్యుటరీ బాడీ కాదు. ఆ తర్వాత కంట్రోల్ ఓవర్ ఎనీథింగ్ అనమాట. ఫైనాన్షియల్ మార్కెట్ సంబంధించి ఏ కంట్రోల్ చేయాలనుకున్నా కూడా 1992 తర్వాత జరగడం జరిగింది. సో ఎందుకు సెబీ ఫామ్ అయింది 1970s 80s క్యాపిటల్ మార్కెట్స్ అని ఎమర్జ్ అయ్యాయి. అప్పుడు అలాంటి టైంలో మాల్ ప్రాక్టీస్ ఏదన్నా ఉంటే దాన్ని అవాయిడ్ చేయడం కోసం సెబీ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో సెబీ యొక్క రోల్ దాని యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే టు ఇష్యూస్ ఆఫ్ సెక్యూరిటీస్, తర్వాత ఇన్వెస్టర్స్, ఫైనాన్షియల్ మార్కెట్, ఈ 3 కాన్సెప్ట్స్ మీదనే మెయిన్గా బేస్ అయి ఉంటుంది. తర్వాత ఫంక్షన్స్, ప్రొటెక్టివ్ ఫంక్షన్స్, రెగ్యులేటరీ ఫంక్షన్స్ అండ్ డెవలప్మెంట్ ఫంక్షన్స్. తర్వాత అబ్జెక్టివ్స్ ఆఫ్ సెబీ. సో మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చి ఏంటి అంటే ప్రొటెక్షన్ టు ఇన్వెస్టర్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్, ఫెయిర్ అండ్ ప్రాపర్ ఫంక్షనింగ్ అన్నమాట. తర్వాత పవర్స్ ఆఫ్ సెబీ. దిస్ ఈజ్ సెబీ. టుమారో వి విల్ స్టార్ట్ 3rd యూనిట్. రేపు నేను 2nd యూనిట్ సంబంధించిన ఫుల్ నోట్స్ మీకు ఇస్తాను. సో దాన్ని మీరు నోట్ డౌన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము 3rd యూనిట్లోకి వెళ్దాం. థ్యాంక్స్.